నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. డ్యాం 3 రేడియల్ క్లస్టర్ గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 96,813 క్యూసెక్కుల వరద నీరు, సుంకేసుల నుంచి 51,883 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 1,48,696 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,48,734 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది. డ్యాం 3 రేడియల్ క్లస్టర్ గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాంకు అధికారులు విడుదల చేశారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 96,813 క్యూసెక్కుల వరద నీరు, సుంకేసుల నుంచి 51,883 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 1,48,696 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,48,734 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులుగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. సింధు, ముఖ్యంగా శ్రీశైల జలాశయము ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైల డ్యాం జలగల సంతరించుకుంటుంది. అలాగే నిండు కుండ కూడా ఉండడంతో మొన్న 8వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు 4 గేట్లను ఎత్తి దిగువన ఉన్న నాగార్జున జలాశయాలకు నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా అంతఃస్థాయిలోనే ఎక్కువ పరివాహక ప్రాంతమైన ఆల్మట్టి, అలాగే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో అక్కడి నుంచి కూడా భారీగా వరద నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా ఇటువైపు అయితే తుంగభద్ర నుంచి కూడాను పెద్ద ఎత్తున సుంకేసుల ద్వారా నుంచి కూడాను శ్రీశైల జలాశయానికి అంతే స్థాయిలో కూడాను అంటే భారీగా వరద ప్రవాహం రావడంతో శ్రీశైల జలాశయం నిండుకుండగా మారింది. ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం వచ్చేసింది 885 అడుగులు కాగా ప్రజెంట్ ఇప్పుడైతే మనకి 5 గంటల సమయానికి 872.90 అడుగులకు అయితే నిండుకుండగా చేరుకుంది. అయితే ఈసారి అయితే ఒక గేటు తగ్గించి 3 గేట్ల ద్వారా 10 అడుగుల అంటే ఎత్తుతో ఈ యొక్క నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్నారు. ఒక గేటు వచ్చేసి ఒక గేటు 882 అడుగుల ఎత్తుతో ఉంటే మొత్తం ఒక గేటు ద్వారా 28,000 క్యూసెక్కులు ఒకేసారి పంపించవలసి ఉంటుంది. అలాగే 3 గేట్లు తెరిచాయి కాబట్టి అంతఃస్థాయిలోనే దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. అది కాకుండా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి అంటే జూరాల నుంచి 96,813, అలాగే సుంకేసుల నుంచి అయితే అంటే తుంగభద్ర సుంకేసుల నుంచి 51,883 క్యూసెక్కుల వరద నీరు అయితే వస్తుంది. టోటల్ గా అయితే ఇప్పుడు మనకు 1,48,696 క్యూసెక్కుల వరద నీరు అయితే మనకు చేరుతుంది.
అంతే స్థాయిలో అయితే ఇక్కడ మనకి శ్రీశైల జలాశయం వద్ద ఉన్న కుడి అలాగే ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా అయితే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తున్నారు. మన కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం వచ్చేసి మనకి 110 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 7 జనరేటర్ల ద్వారా మనకి నీటిని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్లు ఉంటాయి. అయితే 150 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తూ దాని ద్వారా మన డిశ్చార్జ్ అయిన వాటర్ ను కూడాను నాగార్జున సాగర్ జలాశయాలకు నీటి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తారు. టోటల్ గా అయితే 13 యూనిట్లేమో ఇక్కడ మన 15 నుంచి 17 యూనిట్ల వరకు అంటే మిలియన్ యూనిట్ల వరకు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రము, అలాగే 21 యూనిట్ నుంచి 22 యూనిట్ల వరకు అయితే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి అయితే నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. అదొకటంతా అయితే సింధు ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వర్షం కారణంగా జలాశయం అయితే మే నెల నుంచే వరద ప్రవాహం రావడంతో అలాగే త్వరగానే ఈ గేట్లు కూడా వదిలిన పరిస్థితి ఉంది. అలాగే ఈ గనక అయితే అంటే బ్యాక్ వాటర్ ని ఉపయోగించుకున్న రైతాంగం కూడా ఏరువాక స్టార్ట్ చేశారు. ఇప్పటికే ముందస్తుగా వచ్చిన ఈ యొక్క నీటి ప్రవాహంతో అంటే ఇప్పుడు ఖరీఫ్ రబీ సీజన్ ఉంటాయి, ఖరీఫ్ మనకి స్టార్ట్ అయిపోయింది. దాని ద్వారా పంటలు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు. అలాగే త్రాగు అవసరాలకు కూడా అంటే వెనక మద్రాసు వరకు కూడాను ఈ వాటర్ ను ఉపయోగించిన పరిస్థితి ఉంది. ఎట్లా అంటే చెరువులు వెనక సైడ్ వెలుగోడు కావచ్చు, అవుగు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా నిండుకుండగా తయారైన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్యామ్.